హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బగారా రైస్ని ఎలా చేయాలైతే చూపిస్తున్నాను. నేను ఎలాగ చేస్తానో వీడియోలో అయితే చూసేయండి. ఎవరికైనా బగారా రైస్ రాకపోతే ఇలా ఈజీగా నేను చేసే విధంగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ని అయితే వాడుతున్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నేను ఆల్మోస్ట్ ఇదే వాడతాను. ఈ బాస్మతి రైస్ ఈ బ్రాండ్ కాకపోయినా వేరేది ఏదైనా మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ని తీసుకోండి. దాన్నేమో మంచిగా వాష్ చేసుకొని నానపెట్టుకోండి. మనకి ముందుగానే బాస్మతి రైస్ నానపెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకునైతే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోండి. నేనైతే అన్నీ కొంచెం కొంచెం అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో బఠానీలు అయితే దొరుకుతాయి కదా, ఫ్రెష్ బఠానీస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను. నేనైతే ఒక్కసారి మార్కెట్లో కనుక ఈ బఠానీలు వస్తే ఇంకా ప్రతి ఒక్క వంటలో ఆల్మోస్ట్ ట్రై చేస్తాను వాడడానికి. నాకు బఠానీలు అంటే అంత ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్లో అయితే చెప్పండి. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. మీకు నచ్చే కారం బట్టి అయితే మీరు తీసుకోవచ్చు. నాకు ఇవి కొంచెం ఘాటుగానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కడుక్కొని పెట్టుకున్నాక నేనైతే ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఆయిల్ని అయితే వేస్తున్నాను. మీకు ఇందులో ఏ మసాలా దినుసులు కావాలో మీరైతే వేసుకోవచ్చు. నా దగ్గర నేనున్నవి అయితే వేసాను ఇక్కడ. ఇది వచ్చేసి షాజీరా, లవంగాలు, ఇలాయించి, ఇంకా జావిత్రి, ఇంకా బిర్యానీ ఆకులను అయితే వేసుకున్నాను. ఇందులో మీరు స్టోన్ ఫ్లవర్ ఇంకేమేమి మసాలాలు మీ దగ్గర ఉంటాయో అవి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసుకున్నాను నా దగ్గర ఉన్నవి. ఇదంతా మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక మీకు కావాలంటే ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ ఏం వేయట్లేదు. ఇంకా మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక మనం గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసి దాని తర్వాత మనము ఫ్రెష్ బఠానీస్ అయితే వేస్తున్నాను. ఫ్రెష్ బఠానీస్ మీకు ఎన్ని కావాలంటే అంత వేసుకోండి, చాలా బాగుంటుంది. దీని తర్వాత మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకును అయితే వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని యొక్క పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం అనుకోండి, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. మనము కరెక్ట్గా 1కి 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ ఒక 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని బట్టి అయితే వాటర్ని అయితే వేసుకున్నాను. నేను చెప్పిన క్వాంటిటీలో అయితే తీసుకోండి. మామూలుగా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పక్కా పడుతుంది. దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మనము ఇందులోకి ఉప్పునైతే వేసుకోవాలి. ఇలాగ ఉప్పు వేసి మంచిగా కలిపాక మనము దీనిపైన అయితే మూత పెట్టుకోవాలి. ఇదంతా వాటర్ వచ్చేసి మనకి బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనమేమో ఇంతకుముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది అయితే ఇంకా వేసుకోవాలి. మనము ఇది ఎప్పటికి వేసుకోవాలి అంటే మనకి వాటర్ మంచిగా మనం వేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కలర్ తోటి మొత్తం ఇలా గ్రీన్గా వాటర్ అయినప్పుడు దీన్ని వేసుకోవాలన్నమాట. మసులుతున్నప్పుడు మంచిగా మనకి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇంకా సిమ్లో చేసి రైస్ని అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి నీళ్ళు ఎంత మసిలితే అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే స్టార్టింగ్లో స్టవ్ని అయితే ఫుల్గానే చేసేస్తాను. దాని తర్వాత అది కొంచెం ఉడికినాక ఇంకా సిమ్లోకి అయితే పెడతాను. ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ ఏం కలపకూడదు, జస్ట్ ఒక 1 to 2 టైమ్స్ అంతే. మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు అన్నం ఉడికిపోతే మీరేమో దాన్ని ఇంకా ఫుల్ దాంట్లోనే చేసి ఇంకా లాస్ట్కి సిమ్కి పెట్టుకుంటే సరిపోతుంది. మనము అన్నం వేసింది ఇంకా ఉడకలేదు అనుకోండి, ఇలాగా హాఫ్ ఫుల్ స్టవ్ పైన చేసుకొని దాని తర్వాత సిమ్లోకి అయితే పెట్టేసేయండి. ఇంకా అప్పటికైతే అన్నం మంచిగా ఉడికిపోతుంది. మనకైతే ఇంకా బగారా రైస్ వచ్చేసి మంచిగా పొడి పొడిగా అయితే ఉంటుంది. కావాలంటే మీరు లాస్ట్కి కూడా ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్లోనే వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ అయితే వేయను. ఇంకా దీనిపైన లిడ్ పెట్టి ఇంకొక 2 మినిట్స్ మనకి ఆవిరి వచ్చేంత వరకు పెట్టండి. ఇంకా ఆవిరి వచ్చేసరికి కిందకి దించేసుకోండి. అప్పటికే తీయకండి, ఒక 5 మినిట్స్ అయినాక అలాగే తీయండి. మనకి చూస్తున్నారు కదా, బగారా రైస్ అయితే తయారైపోతుంది. ఇది ఎవ్వరు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెసే. ఇక మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి.
నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను. నేనైతే ఇక్కడ ఒక 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులోకి ఇంకా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అయితే మ్యాగ్నేషన్ అయితే చేసుకుంటున్నాను. ముందుగానే కొంచెం మ్యాగ్నేషన్ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఇవి వేసి అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు పెరుగు, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను సింపుల్గా చేసేస్తున్నాను. దీన్ని అయితే మంచిగా మ్యాగ్నేషన్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఇంక ఇందులోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఇది మనకి ఫ్రై అవ్వాలి, ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. నేనైతే ఇందులోకి మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి షాజీరా, లవంగాలు, ఇలాంచి, దాల్చిన చెక్కనైతే వేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఆ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ మీకు గ్రేవీ బట్టి కూడా తీసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకా కారంగా కావాలంటే మీరైతే పచ్చిమిరపకాయలను అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాగ మంచిగా ఆనియన్స్ని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. అక్కడ మ్యాగ్నేషన్ అప్పుడు కూడా వేసాను, ఇక్కడ కూడా వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి అయితే వేస్తున్నాను. వేయకపోయినా ఏం పర్లేదు. దీన్ని కూడా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకోవాలి. దీన్ని అయితే ఇంకా మంచిగా కలపాలి. ఇందులో నుంచి మనకి వాటర్ అయితే వస్తుంది. మొత్తం వాటర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిపైన అయితే క్యాప్ని అయితే వేసుకుంటున్నాను. దీంట్లో నుంచి మనకి వాటర్ వచ్చేంత వరకు మనం మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న చికెన్లో నేనేమో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో మ్యాగ్నేషన్ అప్పుడే ఎక్కువ వేసుకొని ఉంటే ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే అక్కడ ఓన్లీ కొంచెం కొంచెమే వేసాను కాబట్టి ఇక్కడైతే మళ్ళీ వేసుకుంటున్నాను. కారం, ఉప్పు అయితే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగా మంచిగా ఈ వేసిన మసాలాలన్నీ కలిపాక ఇందులోకి అయితే టొమాటోస్ని అయితే వేసుకోవాలి. టొమాటోస్ని అయితే కట్ చేసైనా వేసుకోవచ్చు, పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. కానీ టొమాటోస్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేసి అయితే వేసుకున్నాను. మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. దీనికోసం అయితే క్యాప్ని అయితే పెట్టుకున్నాను. టొమాటోస్ చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇలాగ మంచిగా వీటిని ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కావాల్సినంత వాటర్ని అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి స్టార్టింగే కుక్ అయిపోతుంది. ఒకవేళ కుక్ కాకపోతే వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని మంచిగా దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దీనికోసం అయితే నేనైతే క్యాప్ని అయితే పెడుతున్నాను. మీరు మధ్యలో దీన్ని కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలాగ చికెన్ మంచిగా ఉడకాలి. అలాగ మంచిగా మధ్య మధ్యలో చూస్తూ దాన్నేమో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మనకి వాటర్ కొంచెమే ఉన్నప్పుడు దీంట్లోకి అయితే ఇంకా నేనైతే నార్మల్ గరం మసాలా పౌడర్, ఇంకా చికెన్ మసాలా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఉంటే అదైతే వేసుకోండి, ఏదన్నా వేసుకోండి పర్లేదు. ఈ 2 మసాలాలు వేసి మంచిగా అయితే కలిపేశాను. ఇలాగ దీన్ని మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దించేసాను. దీంతో అయితే మనకి గ్రేవీ అయితే థిక్గా అయితే అయిపోతుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే దింపేసేయండి. తర్వాత ఎట్లయినా అదేమో చిక్కగానే అయిపోతుంది. దీంట్లోకి లాస్ట్ని అయితే కొత్తిమీర వేసుకొని అయితే దించేసాను. ఇలాగ సింపుల్గా చికెన్ కర్రీని ట్రై చేసుకోండి. ఎవరు వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సింపుల్ చికెన్ కర్రీ, ఏమీ అంత స్టెప్స్ అయితే లేవు, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాగ చూస్తున్నారు కదా, మనము దింపేశాక అసలు కర్రీ అనేది చాలా చిక్కగా అయితే అయిపోతుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి నాకేమో కామెంట్స్లో అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి. చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎంత చిక్కగా అయిపోయిందో. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి.
చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరైతే ఈ చికెన్ ఏమో బగారా రైస్తో అయినా తినొచ్చు, ప్లెయిన్ రైస్తో అయినా తినొచ్చు. దేంతో తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ప్లెయిన్ రైస్తో తిన్నదైతే చూపిస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది గ్రేవీ అయితే. అసలు ఎవరైనా అనుకుంటే ఇంకా వేరేవేవేదో మసాలాలు కలిపారని అయితే అనుకుంటారు, కానీ ఇంత సింపుల్గా కర్రీ కూడా అసలు చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.